హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకు ఒక బ్లౌజ్కి హ్యాండ్కి ఇలాగా డిజైన్ అనేది వచ్చిందండి. ఈ డిజైన్ అనేది కట్ అవ్వకుండా మన హ్యాండ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇలా వచ్చిందనమాట బ్లౌజ్ పీసుకున్న డిజైన్. ఇది వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ సైడ్కి జాయింట్లు పడతాయి. సో జాయింట్లు అయితే వేసేసుకున్నాను అన్నీని కూడా, అంటే మనకి ఖర్చు అనేది లేదనమాట. ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్ కావాల్సినంత ఖర్చు మనం కటింగ్ చేసినప్పుడు పెట్టుకోవాలండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి సన్నగా, మరి ఎక్కువ చేసుకోకండి, బాగోదు. ఎంత కావాలో అంతే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. చూడండి నేను ఎలా వేస్తున్నానో అలాగా. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ దీనిపైన కట్ డిజైన్ వచ్చింది కదా, డిజైన్ పెట్టుకుని స్టిచ్ చేసేసుకోవాలి. సరిపోతుంది. చూడండి మళ్ళీ చెప్తాను, కొంచెం నీట్గా రాలేదు. ఇది తిప్పేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇలా పెట్టుకుని ఒకదాని మీద ఒకటి చూడండి ఇలా పెట్టేసుకుని ఈ కట్ వర్క్ లాగా వచ్చింది కదా, డిజైన్ అనేది కొంచెం బయట కనిపించాలన్నమాట. ఇలా పెట్టుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. మళ్ళీ ఇది తిప్పేసేయండి. మళ్ళీ ఇది తిప్పండి. మళ్ళీ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు సైడ్కి మనకి కొంచెం క్లాత్ కావాలి కదా, ఈ కట్ చేసిన క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఈ మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ జాయింట్ పడుతుంది మనకి, జాయింట్ వేసేసుకుందాం. ఇలా పెట్టేసుకుని జాయింట్ వేసేసుకోండి. ఇక్కడ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ని నీట్గా జాయిన్ చేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాగా. ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టేసుకోవాలి. చూడండి ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా ఎగస్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా స్టిచ్ వేసేయండి. సో ఇక్కడ కూడా అంతే. చూడండి ఇలాగా. అయిపోయిందండి. దీన్ని జాయిన్ చేసేద్దాం ఒరిజినల్ క్లాత్కి. ఇలా పెట్టేసుకుని మళ్ళీ ఇటు తిప్పేసి ఇలా నీట్గా సదురుకుని ఇక్కడ కూడా అంతే. ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి.
ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. సో మీకు కూడా ఇలాగే వస్తే మీరు నేను చెప్పినట్టు స్టిచ్ చేస్తారంటే ఫినిషింగ్ అనేది సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.